అతి త్వరలోనే శోభితా ధూళిపాలతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్న నాగ చైతన్యపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సిటడెల్ ప్రమోషన్స్ లో భాగంగా సమంతని హీరో వరుణ్ ధావన్ పలుకొచ్చలు వేశారు. ఇందులో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది. ఇక ఈ క్రమంలో వరుణ్ ధావన్ ఓ ప్రశ్న అడిగారు. ఇంతవరకు నువ్వు పెట్టిన ఖర్చుల్లో అత్యంత వృధా ఖర్చు ఏంటి అని సమంతను అడిగాడు. దానికి సమంత తన మాజీ భర్త అని చెప్పింది. ఇక తన కోసం గిఫ్టులు కొన్నాను, దానికి పెట్టిన ఖర్చంతా వేస్ట్ అంటూ చెప్పుకొచ్చింది సమంత. అయితే దాదాపు నాగ చైతన్య సమంత విడిపై 2-3 ఏళ్లకు పైగానే అవుతుంది. ఇప్పుడు చైతన్య శోభిత పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇక ఇటువంటి సమయంలో సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకున్న టైం నుంచి ఇప్పటి వరకు సమంత చాలా సార్లు తన మాజీ భర్త గురించి మాట్లాడింది. నాగ చైతన్య కూడా సమంత గురించి మాట్లాడాడు. ఇక రీసెంట్ గా జరిగిన కొండా సురేఖ వ్యవహారం తర్వాత మళ్లీ సమంత నాగ చైతన్య విడాకుల అంశం ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. అయితే తాజాగా మరోసారి నాగ చైతన్య గురించి సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డిసెంబర్ 4న నాగ చైతన్య శోభితాల వివాహం ఎంతో ఘనంగా జరగనుంది.